టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. అభివృద్ధి సంక్షేమాలు డబుల్ ఇంజన్ బడ్జెట్ కూటమి సర్కార్పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశంసల జల్లు. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ ఖచ్చితంగా ఖర్చు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ సభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను, ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. సామాన్యుడి ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 11 మంది సభ్యులతో 11వ తేదీన 11 నిమిషాలు మాత్రమే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై కాకుండా తమకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం చిన్నపిల్లల ఆటలు అరటిపండు మాదిరిగా ఉందని, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని, మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేశారని గుర్తు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి జోన్ 1లో ఉన్న మన ప్రాంతానికి 28,000 కోట్లు కేటాయించి శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధను ఆయన ప్రశంసించారు. గత ఏడాది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 18,848 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని ఏకంగా 22,942 కోట్లకు పెంచడం ద్వారా పల్లెల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ముఖ్యంగా జనవనరుల శాఖకు 28,000 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రంలో అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 91% పూర్తి చేసుకోవడం జరిగిందని, 100% చంద్రబాబు నేతృత్వంలోని పూర్తి అవుతుందని అన్నారు. మన ప్రాంతంలో తుళ్లూరు లిఫ్టుకు 52 కోట్ల రూపాయలు మంజూరై ఉన్నాయని, తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖకు అధిక శాతం నిధులు కేటాయించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ రోడ్లు పూర్తి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటి అందించాలనే సంకల్పంతో జల్ జీవన్ మిషన్కు నిధులను 4,000 కోట్లకు పెంచడం ద్వారా మహిళల కష్టాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అదేవిధంగా నిరుపేదలైన వృద్ధులు, వితంతులకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ వలస పెన్షన్ల కోసం 27,719 కోట్లు కేటాయించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి భారీ లక్ష్యాలతో పాటు ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపు ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటుందని, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తూ బడ్జెట్ ప్రవేశాన్ని పయ్యవుల కేశవ్కి, అచ్చెన్నాయుడికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథకంలో నడిపిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ చైర్మన్ పైడిపాల సూరిబాబు, పిల్లా చంటిబాబు, అనుకూల శ్రీకాంత్, సర్వసిద్ధి లక్ష్మణరావు, పీలా మహేష్, వైభోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, దాసరి సీతారామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆనందించాం, వెల్కమ్ చేశాం. కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే అంటే కేవలం చంటి కుర్రోడు చాక్లెట్ పెట్టకపోతే ఏ రకంగా పేసి పెడతాడు తల్లిదండ్రుల దగ్గర, అదే రకంగా పడ్డారా అనిపించింది నాకు. అయినా కాసేపు ఆగితే హక్కును చేర్చుకుందేమో తల్లిదండ్రులుగా. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆశ్చర్యకరం. గవర్నర్ ప్రసంగంలో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ ఈ తప్పు ఉందని ఎక్కడ కూడా డిమాండ్ లేదంటే ఇంకా చదవకుండానే మొదలు పెట్టకుండానే ప్రారంభించారు. We want ప్రతిపక్ష హోదా. అరే స్పీకర్ ఎవరు, గవర్నర్ ఎవరు, శాసనసభ్యులుగా మేమెవడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎవడండి, ప్రతిపక్ష నాయకుడు హోదా అది నీకు ప్రజలు ఇవ్వలేదు. మమ్మల్ని ఏం చేయమంటావు?
నేను ఎలాగైతే మాట్లాడుకుంటున్నానో ఈ 2 రోజులు శాసనసభలోని నాకు క్వశ్చన్ రాలేదు, మాట్లాడడానికి ఇంకా అంశాల వారి రాలేదు. సరే ఏదో ఒకటి మాట్లాడాలి అనే అవకాశానికి 0 అవర్ను ఉపయోగించుకున్నాను. నేను నా స్థాయిలో 0 అవర్కి వెళ్ళక్కర్లా, ఎందుకంటే 4వ శాసనసభ్యుని అయ్యాను. 2 రోజులు ఆగొచ్చు, కానీ ఏదో ఒక సమస్యను ప్రతిబింబించే విధంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను జగంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా అక్కడ పంపారు. ఒక జగంపేటగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద శాసనసభ్యులుగా. అదే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్. ఆ బాధ్యత తీసుకోకుండా వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అమలు చేయడం మొదలెట్టారు. గవర్నర్ గారు ఎవరైతే ఆ మాట్లాడేటటువంటి ప్రతులు ఉంటాయో వాటిని చించి ఆయన మీదకి వేశారు. నిరసన తెలియజేయడానికి విధానాలు ఉంటాయి. శాసనసభలో వాళ్ళు ఒక పరిధిలో ఉండి నిరసన తెలియజేయాలి. కాగితాలు చింపుకోవడానికి వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత నేనేమన్నా ఆఫ్ చేయడానికి దర్శనం కాబట్టి చింపుకున్నారు, ఓకే. కానీ చింపుని కాగితాలని గవర్నర్ గారి మీద చల్లడం, పోనీ ఇదన్నా సిన్సియర్గా చేశారా? టైం తీసుకున్నారా? సభను స్తంభింపజేశారా? ఏదో ఆటలో అట్టుపండిలాగా 11 నిమిషాలు, కానీ వాళ్ళకి 11 ఇంకా వచ్చిందేమో. 11:30 ఎమ్మెల్యేలు 11వ తారీఖు శాసనసభ జరుగుతుంది, 11 నిమిషాలే ఉన్నారు సభలో. నేనేమనుకున్నానంటే ఇంకా ఏదో అడుగుతారు, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారేమో, దానికి ఏదో మా వాళ్ళు సమాధానం చెప్తారు కదా అనుకున్నాను. ప్రజాస్వామ్యంలో తప్పులేదు, వాళ్ళు పోరాడచ్చు, మేము దాన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు. గవర్నర్ కూడా ఏదైనా చెప్పచ్చు. మాట్లాడుకున్నాను, ఎక్కడ పోయారో తెలియదు, జవాబు దొరకలే. దీన్ని ఏమనుకోవాలి మనం? ఆటలో అంటుకుంటలేక చిన్న కుర్రుడు చేష్టలు అనుకోవాలా? లేదనుకుంటే ఇదేమన్నా కానీ వాళ్ళ పదవులు రద్దుపోతాయని ఈ మధ్యన ఏదో చర్చ జరుగుతుంది. 60 రోజులు శాసనసభకు రాకపోతే పదవులు కోల్పోతారని చెప్పేసి ఆ అంశాన్ని బేసిక్గా తీసుకున్న వాళ్ళు వచ్చారా అంటే అది కూడా ఉపయోగం లేదు. ఉభయ సభల్లో హాజరు ఉండదు. ఉభయ సభలు కలిసి గవర్నర్ మాట్లాడుకోవడం అది శాసనసభ జరిగినట్టు కాదు. నాకు తెలుసుండి, మరి ఇంకా ఎవరో నిపుణులు ఉంటే నేను చెప్పలేను. నాకు తెలిసిండి అయితే ఉభయ సభలో ఉన్నప్పుడు మాత్రం హాజరు లెక్కలో గవర్నర్ ప్రసంగం ఆ వెరీ నెక్స్ట్ డే నుంచి సభ కౌంట్ అవుతుంది. మరి అప్పుడు రాలే, దాన్ని ఏమనుకోవాలో అర్థం కావట్లే. ఇది సభ జరిగినటువంటి. అయితే ఇక్కడ మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి మా నాయకుడు చెప్పినటువంటి పాఠం, ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిపక్షం లేరని చెప్పేసారు, మీరు ఎక్కడా బాధ్యతారహితంగా వ్యవహరించడానికి వెళ్ళలేదు. ఖచ్చితంగా మీరంతా శాసనసభలో ఉన్నారు, మీ పాత్రలో మీరు సక్రమంగా పోషించాలి. క్వశ్చన్ ఎవరంటే 1 అవర్లో కంప్లీట్ అవ్వాలి. నీ ఇస్తున్నట్టు మాట్లాడుకోవడానికి కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. నిజంగా అది ఆశ్చర్యేషన్. నిన్న జరిగినటువంటి 2 రోజులు శాసనసభ చూస్తే నాకు హ్యాపీ అనిపించింది. మొన్న 13 నిమిషాలు ఆయన పెట్టినటువంటి నిబంధనలకి
2 క్వశ్చన్స్ ప్రతిపక్షం వేసినవి ఉన్నాయి. అదే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినాయి. అవి ఎప్పుడైతే వాళ్ళ సభ్యులు లేరో అవి డిమూడ్ అవుతుంది. ఆ 2 ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయినాయో ఆటోమేటిక్గా టైం మిగిలిపోయింది గంటకే. నిన్న రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడంలో 7 నిమిషాలు ఎక్స్ట్రా. అంటే టైం సేవింగ్. శాసనసభను ఏ రకంగా ఎంత బాధ్యతాయుతంగా నడుపుతున్నారు మా స్పీకర్ గారు అనడానికి, మా నాయకుడు దానికి సహకరిస్తున్నాడు అనడానికి ఇది నిదర్శనంగా మీకు చెప్తున్నాను. ప్రజాధనం దుర్యోగం కాకుండా శాసనసభను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రతిపక్షం అక్కడ లేదని చెప్పేసి మేమే మా ఇష్టమైనట్టు నడపటంలే. రూలు అన్వయింపజేసుకుంటూనే ప్రతిపక్ష ఇవాళ శాసనసభ నడుపుతున్నటువంటి పరిస్థితి. నేను బడ్జెట్ సమావేశాలు కూడా కరెక్ట్గా 1 గంట క్లోజ్ అవ్వాలన్నాను. బడ్జెట్ అంతా చక్కగా విపులంగా జనరల్ బడ్జెట్ అనుకున్న టైంకి అయింది. అగ్రికల్చర్ బడ్జెట్ అనుకున్న టైంకి అయింది. బడ్జెట్ కూడా ఎక్కడ నిబంధనల దాటి వ్యవహరించినటువంటి తీరులేదు. బడ్జెట్లో అంశాలన్నీ కూడా తదనుగుణంగా ఆయా అంశాలకు పరిమితమయ్యే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్రీ అసెంబ్లీ కింద ఉన్నప్పుడు మన ఇష్టం మాట్లాడుకుంటాం. ఆ విధానం కాకుండా సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. కానీ అతను ఉపన్యాసాలు కానీ చెప్తే మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ చాలా చక్కగా విపులంగా విపదీకరించి 1 by 1 చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో కొత్త సాంప్రదాయాన్ని ఒకదాన్ని ఇవాళ మన స్పీకర్ గారు ప్రవేశపెట్టారు. ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఒక ½ an hour ఒక స్కూల్కి టైం ఇచ్చారు. వచ్చిన వాళ్ళకల్లా 100-50 మంది వస్తున్నారు. వాళ్ళు పైన కూర్చుంటున్నారు. ఈ శాసనసభను చూస్తున్నారు. ఏంటంటే చదువుల దగ్గర నుంచే నాయకత్వ లక్షణాలు రావాలి, శాసనసభ విధానాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఒక చక్కని ఆలోచన చేసి స్పీకర్ గారు ఇవాళ ఆ రకంగా వస్తానన్నటువంటి వాళ్ళందరినీ కూడా రోజు రావడం, 4-5 స్కూల్స్ అలా ఇప్పటికి 3 రోజులు బట్టి కూడా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరితోటి స్పీకర్ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళంతా. అందరూ కలిసి గ్రూప్ ఆఫ్ ఫొటోస్ స్కూల్ వైజ్. అంటే ఒక నూతన ఒరవడిని కూడా సృష్టించి ఇవాళ శాసనసభను సమర్థవంతంగా చక్కగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మనం చూసుకుంటే శాసనసభ బడ్జెట్ మీ అందరి ఆలోచన ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా ఏంట్రో ఇష్యూలు అయితే చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ ఏదైతే ఈ బడ్జెట్ ఉందో సమతూకంగా ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి సమతూకంగా బడ్జెట్ ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ఏ ప్రాంతానికి అనుమానం లేకుండా సామాన్య వ్యక్తి దగ్గర నుంచి సంపన్నుడి వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మొట్టమొదటి తీసుకున్నటువంటి అంశం బడ్జెట్లో మా క్యాబినెట్ తీసుకున్నటువంటి అంశం చూసుకుంటే నాకే ఆశ్చర్యం.
ఆంధ్ర రాష్ట్రాన్ని ఇటు నైసర్గికంగాని అటు వాతావరణాన్ని పరిస్థితుల్ని వనరుల్ని అన్నిటినీ కూడా బేరీ చేసి మనకు ఉన్నటువంటి 26 జిల్లాలని కూడా 3 భాగాలుగా విభజించారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఈ జోన్ 1 శ్రీకాకుళం దగ్గర నుంచి రాజమహేంద్రవరం వరకు, అదే తూర్పుగోదావరి జిల్లా వరకు జోన్ 1లో మనం అంతా భావిస్తాం. దీనికి నిర్దేశించింది ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పోలవరం జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ 11 జిల్లాలకి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము ఈ అభివృద్ధిని చేయబోతున్నామని చెప్పేసి బడ్జెట్లో తేటతెల్లంగా జనరల్ బడ్జెట్లో సూచించడం జరిగింది. అంటే అందులో ఒకటి ప్రధాన అంశం మ్యానుఫ్యాక్చరింగ్, మన జోన్కి వచ్చినటువంటి సర్వీసెస్, అలాగే మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయం. ఇందులో 41 హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 41 అంశాలని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ దీనికి సుమారు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకురావడానికి ఈ ప్రాంతంలో అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఆ 28 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, ప్రైవేటు భాగస్వామ్యం. ఇలా ప్రైవేటు రంగాల ద్వారాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారాని ఈ నిధులను సమీకరించి రాబోయే భవిష్యత్తులో మనం దీన్ని ఈ ప్రామాణికంగా చేసుకుని ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ విధానంలో అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి సూచించడం జరిగింది. మేము ఈ రకమైనటువంటి ప్రణాళికతో భవిష్యత్తులో వెళ్ళబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జోన్ 2 దీన్ని కూడా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా పార్టు, అలాగే బాపట్ల, మార్కాపురం, అమరావతి ఎకనామిక్ జోన్గా ఇది అమరావతి ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ విధానంలో ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ 9 జిల్లాలు అవుతున్నాయి. ఈ 9 జిల్లాలని కూడా 8 జిల్లాలు అవుతున్నాయి. ఈ 8 జిల్లాలని కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్లో అమరావతితోటి అనుబంధం చేసుకుంటూ ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ప్రకటించడం జరిగింది. ఇక డీటెయిల్గా పోతే మీరు భరించలేరు కాబట్టి క్లుప్తంగా చెబుతున్నాను. అలాగే 3వ జోన్ అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప ఒక హార్టికల్చర్ హబ్బుగా దీన్ని తయారు చేసి నీటిని బిందు సేద్యంతో అటు ప్రాజెక్టులతోటి కూడా సమృద్ధైనటువంటి నీటిని అందించి
ఇక్కడ ఒక నూతన వ్యవసాయక విప్లవాన్ని తేవడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో వెళుతూ ఇక్కడ కూడా పరిశ్రమల్ని వీలైనటువంటి పరిశ్రమలను కూడా తెచ్చిపెట్టి రెండు రకాలుగా ఇటు సర్వీసెస్లోని అటు వ్యవసాయంలోని కూడా హార్టికల్చర్ హబ్గా కూడా వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతాన్ని వెనకబాటుతనాన్ని తీసేయాలనేటటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఏదో ఈ శాఖ ఎంత ఇస్తాం, ఈ శాఖ ఎంత ఇచ్చాం, ఈ శాఖ ఎంత ఇచ్చాం, దీని అవసరం ఇది, దీని అవసరం ఇది అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాకుండా 3 జోన్లుగా విభజించి 3 విభాగాలుగా వీటికి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులను ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈనాడు బడ్జెట్లో దీన్ని ముందు ప్రొజెక్ట్ చేసి తర్వాత దీనికి నాంది పలకడానికి బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి. ఈ 124 కోట్ల రూపాయలు ఇవాళ జన వనరుల మీద ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో చూసుకుంటే అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటు మోడీ గారు సహకారంతో అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కార్యాధ్యక్షత అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుతో అవనివ్వండి, ఇవాళ పోలవరాన్ని మనం 91% పూర్తి చేసుకున్నాం. 2027 ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లోని 70% పూర్తి చేసుకుంటాం. పూర్తి చేసుకుని దాన్ని మనం జాతికి అంకితం చేస్తాం. ఇక్కడ సాగునీటి వ్యవస్థ మీద స్థిరీకరణ చేయాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది అని చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం చెప్పదలుచుకున్నాను నేను. ఇంకా వివరాల్లోకి పోతే చాలా ఉన్నాయి. సాగునీటి సంఘాల యొక్క వ్యవస్థను మళ్ళీ పునర్వ్యవస్థీకరించింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ సంఘాలను ఏర్పాటు చేయడం, సంఘాలకు రైతులను బాధ్యులుగా పెట్టడం, ఆ బాధ్యతలతోటి సమర్థవంతమైనటువంటి నీటి సమీకరణ చేయడం, ఆ సమీకరణ చేసుకున్నటువంటి నీటిని సమర్థవంతంగా పంపిణీ చేయడం, ఈ వ్యవస్థను ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకెందుకంటే నీకు నిదర్శనం ఇంకొకటి ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పడానికి అవకాశం ఊరికి వెళ్ళిపోవాల్సినటువంటి పని లేదు. మనం చాలా ఉన్నాయి. ఇవాళ మనం చూసుకుంటే 6 సంవత్సరాలు బట్టి మరుగున పడిపోయినటువంటి తాళూరు ఎత్తిపోతల పథకానికి 52 కోట్లు మన నియోజకవర్గంలోనే ఇచ్చిన నిదర్శనం. పనులు మొదలుపెట్టారు. అప్పుడే మనం శంకుస్థాపన చేయకపోవడం మందులు బావి లోటు, కానీ శంకుస్థాపన చేసేస్తే పైపులు తెచ్చి రెడీగా వాళ్ళు తయారు చేసి కూర్చున్నారు. బహుశా 22వ తారీఖున శంకుస్థాపన కూడా జరుగుతుంది అనుకుంటున్నది. స్వీకరించుకోవడం అన్నది తాగడానికి కూడా కావాలి కదా. మనకి యూనివర్సిటీ అనేది వస్తున్నారు కదండి. సార్ నేను చెప్తాను. $98 కోట్లు కేటాయింపులు చేసినటువంటి దీనికి వ్యవసాయం మీద మనం అంత 1300 ఏం చేస్తాము అన్నది నిధులు 714 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అలాగే మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ దీని ముందు చూసుకుంటే 14,539 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ కాకుండా
వాళ్ళకు వచ్చేటటువంటి మున్సిపల్ వనరుల ద్వారా వచ్చేటటువంటి జనరల్ ఫండ్స్ కాకుండా మనం 14,539 కోట్ల రూపాయలు ఇక్కడ పట్టణాభివృద్ధి 6,000 మందిని వేశారు. మళ్ళీ ఈ ఉద్యోగాలు ఇంకా వేయాలనేటటువంటి నిర్ణయంతో ఉన్నారు. నేను దాన్ని కూడా బడ్జెట్లో చెప్పడం జరిగింది. నేను నిర్దిష్టంగా చెప్పలేదు, కానీ కొత్త ఉద్యోగాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే లాస్ట్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. 6 మాసాల దగ్గర నుంచి రిక్యూప్ అవడం మొదలుపెట్టింది. ఇవాళకి స్టంకన్ అయింది. లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండానే చాలా వరకు ఇంటరప్షన్స్ లేకుండానే కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని మరింత మెరుగుపరచాలి, సూర్యఘర్ అనేటటువంటి కార్యక్రమానికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. దాన్ని కానీ నిజంగా మనందరూ అనుకున్న స్థాయిలో కానీ తీసుకెళ్ళగలిగినట్టయితే ఈ సూర్యఘర్నే అంటే సోలార్ని కానీ మనం తీసుకెళ్ళగలిగితే మనం ఎవరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు వేసుకున్నట్టు నాకు తెలీదు. వేసుకోలేదు. మనం ఖచ్చితంగా వేసుకోవాలి. దాన్ని వేసుకుంటే మనకు రూపాయి ఖర్చు లేకుండా పోతుంది, ప్రభుత్వానికి వెలిసిపడుతుంది. అలాగే రహదారులు ఇవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఎలా ఉండేవో మీరు చూశారు కదా. మన ప్రభుత్వం ఒత్తులోకి